మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సడన్ గా విలన్ గా మారితే, అది కూడా మరో హీరో కోసం ఇలాంటి నిర్ణయం తీసుకుంటే అచ్చంగా ఇదే జరిగేలా ఉంది. టెంపర్లో నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ వేశాడు. జై లవకుశలో తన మూవీలో తానే విలన్ అనిపించుకున్నాడు. కానీ ఇప్పుడు మరో స్టార్ కోసం ఇంకొకరి సినిమాలో విలన్ రోల్ వేయాల్సి వస్తోందా? అసలు ఇది జరిగే పనేనా? ఎందుకంటే ఎన్టీఆర్ ఊరా మాస్ స్టార్, పాన్ ఇండియా లెవెల్లో 2 హిట్లు 1000 కోట్ల దగ్గరలో మార్కెట్లు. ఇన్ని ఉన్న హీరో విలన్ గా కనిపించడమే జరగని పని. అందులో మరో స్టార్ కోసం విలన్ గా నటించడం సాధ్యమే కాదు. కానీ అదే జరిగేలా ఉంది. ఎవరి ఊహకి అందరి నిర్ణయం ఎన్టీఆర్ తీసుకున్నాడా? తీసుకోబోతున్నాడా? డ్రాగన్ వల్లే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందట. ఇంతకీ డ్రాగన్తో తన నెక్స్ట్ విలనిజానికి ఉన్న లింక్ ఏంటి? ఏ హీరో మూవీలో ఎన్టీఆర్ విలన్గా నటించబోతున్నాడు? ఎందుకు? టేక్ ఎ లుక్. ఎన్టీఆర్కి డ్రీమ్ రోల్ అంటే కర్ణుడి పాత్ర. అది వేసి తాతకు తగ్గ మనవడు అనిపించుకోవాలనుందని ఎన్నోసార్లు చెప్పాడు. నెగిటివ్ షేడ్స్ ఉండే హీరోయిజం ఉన్న పాత్ర అది. కానీ ఇప్పుడు ఆ పాత్ర వేయట్లేదు. చిన్నప్పుడే రాముడిగా కనిపించాడు. RRRలో కొమరం భీముడిగా వణికించాడు. ఇప్పుడు ప్యూర్ విలన్ రోల్లో షాక్ ఇచ్చేలా ఉన్నాడు. ఆల్మోస్ట్ ఇది కన్ఫర్మ్ అంటున్నారు. అందుకు కారణం డ్రాగనే. ఈ మూవీ వల్లే ఎన్టీఆర్ ఇప్పుడు మరో హీరో మూవీలో విలన్ రోల్ వేసేందుకు సిద్ధపడుతున్నాడు. నోటి మాటగా కమిట్మెంట్ కూడా ఇచ్చేశాడట. ఇంతకీ ఏ సినిమాలో ఏ హీరోకి ఆపోజిట్గా ఎన్టీఆర్ విలనిజం చూపించబోతున్నాడు? ఇది పాన్ ఇండియా షేక్ అయ్యే మ్యాటర్. ఎందుకంటే RRRతో గ్లోబల్గా గుర్తింపు వచ్చింది. దేవరతో పాన్ ఇండియా లెవెల్లో 2వ హిట్ మాత్రమే కాదు, రాజమౌళి సాయం లేకుండా తన మూవీ తర్వాత ఫెయిల్యూర్ని జయించొచ్చు అని ప్రూవ్ చేశాడు ఎన్టీఆర్. ఇలాంటి రేర్ ఫీట్లు చేశాక డ్రాగన్ మూవీ చేస్తున్నాడు. పాన్ ఆసియాతో పాటు పాన్ వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేస్తున్నాడు. అలాంటి తను సడన్గా విలన్గా మారటం, అది మరో హీరో మూవీలో సీరియస్గా విలనిజం చూపించబోతుండటం వార్త వైరల్ అవుతోంది. కానీ ఎవరూ నమ్మట్లేదు. కారణం ఇది ఇంకా అఫీషియల్గా అనౌన్స్ కాలేదు. ఎన్టీఆర్ కూడా అఫీషియల్ డీల్ సైన్ చేయలేదు. కానీ మాటిచ్చాడని మాత్రం తెలుస్తోంది. ఎవరికి? బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్కి. తెలుగు అర్జున్ రెడ్డి, హిందీ రీమేక్ కబీర్ సింగ్తో బాలీవుడ్ని షేక్ చేసిన షాహిద్ కపూర్ మూవీలో ఎన్టీఆర్ విలన్గా అంటే నమ్ముతారా? అసలు ఎందుకు అలా ఎన్టీఆర్ చేయాలి? ఎందుకు కమిట్ అవ్వాలి? ఇక్కడే ట్విస్ట్ ఉంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ చేస్తున్న మూవీలో షాహిద్ కపూర్ విలన్గా నటించబోతున్నాడట. నిజానికి మలయాళ స్టార్ టివెనో థామస్ విలన్ రోల్ నుంచి బయటకు వెళ్లడంతో తన ప్లేస్లో షాహిద్ కపూర్ని తీసుకుంటున్నారని తెలుస్తోంది. తనకి కూడా పాత్ర నచ్చినా ఒక కండిషన్ మీద ఈ సినిమాలో విలన్గా చేస్తా అన్నాడట. తను ఫ్యూచర్లో చేసే మూవీలో స్ట్రాంగ్ సౌత్ ఇండియన్ విలన్ రోల్ వేయాల్సి వస్తే అది ఎన్టీఆర్ వేస్తా అని మాటిస్తేనే డ్రాగన్లో విలన్గా చేస్తానని తను అన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే తను కూడా బాలీవుడ్లో టాప్ స్టారే. కాబట్టి ఇలాంటి కండిషన్కి ఎన్టీఆర్ ఆల్మోస్ట్ ఒప్పుకోవడంతో తను కూడా డ్రాగన్లో విలన్గా నటించడం ఖాయంగా మారిందని తెలుస్తోంది. మోస్ట్లీ మే 20కి వచ్చే టీజర్ అప్డేట్లో ఈ విషయం కూడా అనౌన్స్మెంట్లో ఉండొచ్చని సమాచారం.